నమస్తే, నేను మీ డాక్టర్ కమలాకర్ కొసరాజు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, లైఫ్ హాస్పిటల్ గుంటూరు. మనకందరికీ ఇప్పుడు ఉన్న సమస్య బిజీ. ఎవరు వచ్చినా నా దగ్గరికి మేము చాలా బిజీ సార్, మాకు వర్క్ ప్రెషర్లో పడి వాకింగ్ చేయడానికి కుదరట్లేదు, లేకపోతే హెల్త్ చెకప్స్ చేయించుకుంటానికి కుదరట్లేదు, సరైన ఆహారం తీసుకుంటానికి కుదరట్లేదు. ఇది అందరికి ఉన్న సమస్య. సో మనం ఈ వీడియోలో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్న దాంట్లో హెల్త్ ఎలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బిజీని ఎలా అవాయిడ్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్లో బిజీని అవాయిడ్ చేయడానికి మోస్ట్ అండ్ సింప్లెస్ట్ చిట్కా వీలైనంత త్వరగా లేవు. అంటే మనకి ఎంత వర్క్ ఉంటే అంత ఎర్లీగా మన వర్క్కి వెళ్ళే టైంకి అట్లీస్ట్ 2-3 అవర్స్ ముందు లెగవాలండి. అంటే 8కో 9కో ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, 6 కల్లా లెగిస్తే మంచిది. సో ఇలా 6 కల్లా లెగవటం వల్ల ఫస్ట్ థింగ్ మనం అవాయిడ్ చేసేది స్ట్రెస్, పని ఒత్తిడి. తొందరగా చేయాలి, లేట్ అయిపోతుంది అనే ఒత్తిడి అనేది ఫస్ట్ తప్పుతుంది. దానికి తోడు పొద్దున్నే లెగవగానే మనం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఇలాంటి వ్యాయామాలు చేయటానికి మనకి తగినంత టైం అట్లీస్ట్ ½ అవర్ to 1 అవర్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే పొద్దున్నే లెగవలేము, రాత్రి మాకు లేట్ అవుతుంది పడుకోవటానికి అనేది చాలామందికి వచ్చే సమస్య. సో నేను చెప్పేది రివర్స్, మీరు ముందు పొద్దున్న లెగవండి, రాత్రిపూట ఈజీగా నిద్రపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ, సరే బిజీగా ఉన్నాము, ఇవాళ ఎలా వీ షుడ్ కంపెన్సేట్ విత్ దిస్ బిజీ షెడ్యూల్. సో నేను ఇచ్చే సింపుల్ ఉదాహరణ, బిజీగా ఉన్నవాళ్ళు ఏదో ఒక టైంలో మన ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పొద్దున్నే కుదరదు అయినా కూడా ఇంటి నుంచి వచ్చాక 6కో 7కో వాకింగ్కి వెళ్ళిపోవచ్చు. సరే వారంలో ట్రావెలింగ్లో ఉన్నాము, ఎక్కడా కుదరలేదు. సో వీకెండ్లో ఒక ఉదాహరణకు రోజు అరగంట 1 అవర్ చేసి 3 to 5 అవర్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వీక్లో 2 డేస్లోనే 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేసినా అది సిమిలర్ హెల్త్ బెనిఫిట్స్ని చూపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇదొకటే కాకుండా మన వర్క్ ప్లేస్లో మనం యాక్టివిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్లో జరిగింది ఏంటంటే కంటిన్యూస్గా 6 to 8 అవర్స్ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు తరచుగా ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, పక్షవాతాలు కానీ, లేకపోతే ఆర్థో ప్రాబ్లమ్స్ కానీ వీటికి లోన్ అవుతా ఉన్నాం. సో అలా కాకుండా ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్లో లేచి 5 minutes 10 minutes అటు ఇటు నడిచేసి, అలాంటి చిన్న నడిచే జాబ్స్ ఏదైనా ఉంటే అది చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ కాసేపు వర్క్ చేసుకొని కూర్చొని తర్వాత మళ్ళీ నడవటం. అలాగే కంటిన్యూస్గానే కూర్చొని ఉండాలనుకుంటే సిట్టింగ్ జాబ్ కాకుండా ఒక డెస్క్ తెచ్చుకొని నుంచొని వర్క్ చేసుకోవటం. ఇలాంటి అలవాట్ల ద్వారా మనం వర్క్ చేసే టైంలో కూడా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి కొంచెం క్యాలరీస్ బర్న్ చేసి మన బాడీని కూడా ఫిట్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చేసుకోవటం వల్ల మనం ఓవరాల్గా హెల్త్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది.